శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్ట్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది, అలాగే ఆగస్టు నెలలో ఉండేటువంటి కుజగ్రహ మార్పు లేదా శనేశ్వరుని యొక్క వక్రగతి ఫలితము లేదా రవిగ్రహ మార్పు ఇత్యాది ఫలితాలు ద్వాదశ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి, లేదా ఆ నెల రోజుల పాటు ఏ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అతి పురాణ గ్రంథమైనటువంటి గోచార దర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా పూర్తి శాస్త్ర ప్రమాణాలతోటి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఆగస్టు 2వ తారీఖున ఉత్తరా నక్షత్రం 2వ పాదంలోకి శుక్రుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. అనగా శుక్రుడు తన యొక్క నీచక్షేత్రమైనటువంటి కన్యలోకి ప్రవేశం చేస్తారు ఆగస్టు 2వ తారీఖు నుండి. తదుపరి మాసం అంతా కూడా ఆయన అక్కడే సంచారం చేస్తారు. అలాగే 3వ తారీఖున మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి కుజుని యొక్క సంచారం జరుగుతుంది. అనగా మిథున రాశిలోకి కుజుని యొక్క సంక్రమణం జరిగి ఆ నెలంతా కూడా కుజుడు అదే రకంగా ఆయన సంక్రమణం చేస్తూ ఉంటారు. అలాగే 18వ తారీఖున సూర్యుని యొక్క మార్పు, ఇప్పటి వరకు కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంచారం సాగింది. 18వ తారీఖున కర్కాటక సంక్రమణాన్ని వదిలిపెట్టి ఆయన సింహరాశిలోకి ఆయన యొక్క సంక్రమణాన్ని ప్రారంభం చేస్తారు. అంటే 18వ తారీఖు నుండి మాసం చివరి వరకు కూడా రవి యొక్క గమనము అనేటువంటిది సింహరాశిలోనే ఉంటుంది. ఆ తదుపరి మాసం చివరిలో 23వ తారీఖున మఖా నక్షత్రం 1వ పాదంలోకి బుధుని యొక్క సంచారం జరుగుతుంది. అంటే ఈ మాసంలో చాలా రోజుల పాటు కర్కాటక రాశి అందే సంక్రమణం చేసినటువంటి బుధ గ్రహము నెలాఖరులో 23వ తారీఖున సింహంలోకి మారతారు. అయితే ఈ మాసంలో గురుడి యొక్క స్థితిగతులన్నీ కూడా కర్కాటక రాశిలోనే ఆయన యొక్క సంక్రమణం సాగుతూ ఉన్నది కాబట్టి ఫలితాలన్నీ కూడా అక్కడి నుండి తీసుకుంటాం. అలాగే శనేశ్వరుని యొక్క స్థితి వక్రగతిలో ఉన్నది. ఆయన మీనరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకోవాలి. కుంభరాశి యందు రాహువు ఉన్నారు. అలాగే సింహమందు కేతుగ్రహం ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులపైన ఈ గ్రహస్థితి ఆగస్టు మాసమందు ఏ విధంగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. మరీ ముఖ్యమైనటువంటి విషయం, ఆగస్టు మాసంలో మనకి అనగా భారతదేశానికి ప్రత్యేకించి కనబడేటువంటి గ్రహణములు కానీ లేదా మరి ఏ ఇతరమైనటువంటి దుర్నిమిత్తములు కూడా కనబడడం లేదు. కావున ఎటువంటి గ్రహణ నియమాలు కూడా మనం పాటించవలసినటువంటి అవసరం లేదు. ఈ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఫలితాల విషయాన్ని మనం చూద్దాం. సింహరాశి వారికి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే చూడండి, ప్రతిదీ ప్రతికూలంగా మారి ఉన్నది. అన్ని గ్రహాలు 12వ స్థానంలోకి చేరిపోయాయి. రవి కానీ, బుధుడు కానీ, లేకపోతేనేమో గురుడు కానీ, ఇవన్నీ 12వ స్థానంలో ఉంటే, కేతు జన్మరాశిలో ఉండి అష్టమంలో శని, అందులోనూ వక్రగతిలో ఉండి రాహువు సప్తమంలో ఉన్నారు. అంటే ఏమున్నాయి కాపాడడానికి గ్రహాలు? మరి అక్కడ ఒక్క గ్రహం నిలబడి ఉన్నారు, కుజుడు. లాభస్థానమందు కుజుడు ఉన్నారు. సంతోషమర్ధలాభశ్చ అన్నారు. ఇక్కడ రవి ఖర్చును పెంచుతారు, గురువు ఖర్చును పెంచుతారు. శుభమూలో వ్యయశ్చైవ, అలాగే స్వస్థాన నాశనం చైవ. మీరు ఉన్న చోట ఉండకుండా చేస్తారు ఒకరు, ఖర్చును పెంచుతూ ఉంటారు ఒకరు, లేకపోతేనేమో మానసికంగా మిమ్మల్ని కృంగదీసేటువంటి చర్యలు చేస్తూ ఉంటారు ఒకరు. ఒకే చోట ఏకాగ్రతని ఉంచనివ్వకుండా పలు రకరకాలైనటువంటి ఆలోచనల వర్షాన్ని కురిపిస్తారు ఒకరు. అలాగే ఆదాయ మార్గాల్ని పెంచుకుందాం అనుకుంటూ ఉంటే ఎక్కడికక్కడ దానికి గండి కొడుతూ ఉంటారు ఒకరు. అంటే ఇలా ప్రతి గ్రహము ఒక్కొక్క రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటే నానా కార్య విరోధశ్చాత్ అన్నారు. ఇంకొకరు మరీ దారుణంగా అసలు ఏ పని ప్రారంభం చేయకుండా, ఏ పని ముందుకు సాగకుండా మానసికమైనటువంటి ఆందోళనని పెంచి పోషిస్తూ మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు ఇంకొక ఆయన.
మరి ఇన్ని గ్రహాలు మీ మీద ముప్పేట దాడి చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు బ్యాలెన్స్ చేస్తాడు ప్రపంచాన్ని. ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్న కుజుడు ఒక్కరు నుంచున్నారు. సంతోషమర్ధలాభశ్చ, ఆయన ఎలా మొదలుపెట్టారు? సంతోషము. ఇన్ని బాధలుంటే సంతోషం ఎవరికైనా ఉంటుందా? అంటే ఇన్ని బాధల్ని అధిగమించగలిగేటువంటి శక్తి మీకు కుజుడిస్తున్నారు. మనం దాన్ని అలా అర్థం చేసుకోవాలి. ఏమంటే ఇన్ని బాధలు ఉంటాయంటున్నారే, మళ్ళీ సంతోషమర్ధలాభశ్చ, ఇప్పుడే ఖర్చులు ఉంటాయన్నారు, మళ్ళీ అర్ధలాభశ్చ అంటున్నారంటే ఇక్కడ దాన్ని గమనించాలి. వాటిని అన్నిటినీ ఓవర్కమ్ చేయగలిగేటువంటి శక్తి కుజుడిస్తారు. ధైర్యమేకాదశగతే కుజే, విపరీతమైనటువంటి ధైర్యాన్ని ఇస్తాడు కుజుడు. అంటే ఎంత ధైర్యం ఉంటుంది అంటే, చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక యుద్ధ రంగంలో సైనికుడు పరిగెడుతూ ఉన్నప్పుడు వాడికి ఎంత ధైర్యం ఉంటుందో అంత ధైర్యంగా ఉండనిస్తాడు. బాగా పైనుండి బంగీ జంప్ చేసేటువంటి వాడు ఎంత ధైర్యంగా ఉంటాడో అంత ధైర్యంగా ఉండనిస్తాడు కుజుడు. అంటే అంత మానసికంగా ధైర్యాన్ని ఇస్తాడు, దేన్నైనా ఎదుర్కొనగలిగేటువంటి శక్తి ఇస్తాడు. మీరు చూడండి, ఒక గొడ్డలిని దాన్ని టక్ 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 కొడితేనే కానీ దానికి ఆ షేప్ రాదు, దానికి అంత పదును రాదన్నట్టుగా సింహరాశి వారి మీద పడుతూ ఉంటుంది. పైనుండే ఒక చెట్టు కింద కూర్చున్నట్టు సింహరాశి వాళ్ళు, ఒక కొబ్బరికాయ పడుతుంది, రెండోది పడుతుంది, మూడోది పడుతుంది, పడి 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 ఇంకా తలకాయ మీద పడ్డకాయ పగిలిపోతూ ఉంటుంది. అంటే ఇంతగా అది గట్టి పడిపోతుంది, ఇంకా దానికి దెబ్బలు తాగడం మానేసి. అంటే ఇవి పడక మానవు. కానీ కుజుడు ఏం చేస్తున్నాడంటే స్ట్రెంగ్తన్ చేస్తాడు. ఈ మాసంలో ఇదంతా జరుగుతుంది. మీ అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, బంధుమూలకమైన ఇబ్బందులు వస్తాయి, ఉద్యోగపరమైన ఇబ్బందులు వస్తాయి. అన్నిటినీ మీరు ఓవర్కమ్ చేసి చివరాఖరిన నుంచుంటారు. ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు చూడండి, ఎన్ని అవాంతరాలు వచ్చినా చివరాఖరికి ఎక్కి పైన జెండా బాతుతారే, ఆ విధంగా సింహరాశి వారి యొక్క పురోగతి కనబడుతూ ఉంటుంది. ఇది ఖచ్చితం. ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఇది కనబడుతుంది. కాబట్టి సింహరాశి వారి యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. అన్ని ఇబ్బందులు ఉన్నాయి, అన్నిటినీ దాటుతారు సింహరాశి వారు. దీనికి దైవబలం కూడా చాలా ముఖ్యము. ఏ దైవాన్ని ఆరాధన చెయ్యాలి అంటే ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. గురువారాలు నిష్టగా ఉండడము, వీలున్నంత వరకు అనఘాష్టమి అంటే అష్టమి తిథి రోజున కృష్ణపక్షంలో చక్కగా దక్షిణామూర్తి ఆరాధన కానీ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించడం కానీ, లేదా గురువారాలు నిష్టగా ఉండడం కానీ చేస్తే కూడా మీకు మరింత మంగళకరంగా జయకరంగా ఉంటుంది.